నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ ఏంటంటే మధురా నగర్లోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామన్నమాట. అయితే ఇంటికి సంబంధించిన వాళ్ళైతే లేరు. అసలు ఏం జరిగింది ఏంటి అనేదంటే ముఖ్యంగా ఇందులోని ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉండేవారనమాట. భార్య భర్తలు, అలాగే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, అంటే ఒక పాప ఒక బాబు. అయితే భర్త గత కొన్ని రోజులుగా ఏంటంటే ఇద్దరికి గొడవలు అవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ భర్త ఏంటంటే డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు ఒక క్యాబ్కి సంబంధించి. అయితే ఇదే తరుణంలోని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు. ఏంటంటే ఒకానొక రోజు ఆయనకి ఒక కాల్స్ రావడం కానీ, వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారు. అంటే దీనికి ఏంటంటే అసలు ఇన్సిడెంట్కి జరిగిన రీజన్ ఏంటంటే అతను ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏదైతే పెట్టుకున్నారో ఆ విషయం ఇంట్లో తెలియడం అన్నది ఇక్కడ జరిగిందనమాట. అయితే తెలిసిన తర్వాత ఆ భార్య ఎవరైతే ఉన్నారో అసలు ఏంటి, ఎవరు ఆమె అని నిలదీయగా ఏం చెప్పాలో కూడా తెలియక తర్వాత ఆమెకు దూరంగా ఉన్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న ఆ లేడీని దూరం పెట్టడం వల్ల అటు నుంచి ఆమె కూడా అతన్ని థ్రెట్ చేసిందని చెప్పొచ్చు. అంటే నన్ను కానీ పట్టించుకోకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నా కాల్స్ లిఫ్ట్ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని మెసేజ్లు అలాగే వీడియోలు ద్వారా అతనికి మెసేజ్లు పంపించడం జరిగింది. అయితే అతను ఏం చేయాలో తెలియక అసలు ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో కానీ తెలిస్తే అసలు ఏమవుతుంది, నెక్స్ట్ పరిస్థితులు ఏంటి, పిల్లలు ఉన్నారు, ఈ విషయం ఇంట్లో తెలిస్తే భార్య ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి ఆయన ఏంటంటే ఇంట్లోనే అంటే బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి చనిపోవడం అన్నది జరిగింది. అయితే ప్రజెంట్ ఏంటంటే మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత కొంత సమాచారాన్ని అయితే అందుకున్నాము. ప్రజెంట్ గత కొన్ని రోజులుగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇదే విషయంలోని ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే ఆమె ఎవరు, అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని ఇట్లా చేసావని అడుగుతుంటే భర్త నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. అలాగే భార్య కూడా ఏంటంటే రోజు కూడా ఏంటంటే ఈ లీగల్ రిలేషన్షిప్ గురించి అడగడం కూడా చేస్తూ ఉండేది, అసలు ఎవరు ఏంటి అని చెప్పి. సో ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగి 3 days అవుతుందంట. అంటే ఈరోజు మనకి వెలుగులోకి రావడం జరిగింది. 3 days బ్యాక్ ఆయన ఏంటంటే ఇంట్లోనే ఉంటూ యాసిడ్ తాగి బెడ్ మీద పడుకోవడం జరిగింది. ఈలోపు ఆవిడ ఏంటంటే పిల్లలకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే స్కూల్లోనే పిల్లలైతే చదువుకుంటున్నారు అండ్ పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి అన్నట్టు తల్లి బయటకు వెళ్ళింది. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అతను ఏంటంటే యాసిడ్ తాగేసి బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అసలు ఏంటి, ఎందుకని ఇలా పడుకొని ఉన్నాడు అని చూడగా భర్త అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అవుతున్నాడని భార్య ఏంటంటే పిలవడం కానీ అరవడం కూడా ఏం చేయలేదని అయితే మనకి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఇంతే కాకుండా యాసిడ్ తాగిన బాటిల్ కూడా తీసుకొచ్చి బాత్రూంలో పెట్టడం జరిగింది అని అయితే పక్కనున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే ఎందుకని బాటిల్ తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది, దీని వెనుక ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మార్క్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఈమె ఎక్కువ శాతం అంటే టార్చర్ పెట్టడం కూడా ఇందుకు కారణమా, లేకపోతే మీ రోజు ఏంటంటే అడగడం కూడా ఆయన ఇవాళ ఈ బలవన్మరణానికి కారణం అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఏదైతే ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అతను యాసిడ్ తాగారని చెప్పాం కదా, యాసిడ్ తాగిన తర్వాత ఆ బాటిల్ ఏంటంటే పక్కనే ఉంటే ఆ భార్య ఏం చేసిందంటే వెంటనే ఆ యొక్క బాటిల్ని తీసుకొని వచ్చి ఇగో ఈ వాష్రూమ్స్ ఉన్నాయి కదా, అయితే యాసిడ్ బాటిల్ ఏదైతే ఉండిందో ఆమె వాష్రూమ్లో పెట్టకుండా ఇగోండి ఈ పక్కన కనిపిస్తున్నారు కదా రూము, వీళ్ళ వాష్రూమ్లో తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. అయితే మనకి ఏంటంటే పక్క వాళ్ళ మాటల్లో కూడా వినిపిస్తుంది అసలు ఎందుకని ఆ బాటిల్ తీసుకొచ్చి వెంటనే ఇక్కడ పెట్టేసింది, ఇంకోటి దానికున్న ఫింగర్ ప్రింట్స్ కూడా మాయం చేసింది అని అయితే ఆమె చెప్తా ఉన్నారు. అండ్ అతని హస్బెండ్ని కూడా ఆమె ఎప్పుడు కూడా సతాయిస్తూ ఉండేది, ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేది అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే దీని వెనక ఏంటంటే ఆయన ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వలన వైఫ్ ఎవరైతే ఉన్నారో పదే అడగడం కూడా జరుగుతూ ఉంది అని అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన ఏంటంటే సమాధానం ఇవ్వలేక అటు ఆవిడ ఏం చేసుకుంటుంది అంటే అటు అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఏం చేసుకుంటుందో, లేకపోతే ఇంట్లోని ఇంకా తీవ్రంగా కానీ తెలిస్తే ఇక్కడ ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి ఆయన దిక్కుతోచని స్థితిలో ఏంటంటే ఇట్లా యాసిడ్ తాగేయడం జరిగిందని అయితే మనకి పక్క వాళ్ళ మాటల్లో తెలుస్తోంది. అయితే ఈ యాసిడ్ తాగేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఏంటంటే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కారణమా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అని అయితే తెలుస్తోంది. ఆయన కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాడని అయితే మనకి పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇగోండి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడే అనమాట యాసిడ్ బాటిల్ అంతా కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఏంటంటే ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. మరి ప్రజెంట్ దీని మీద కూడా ఆమె మాట్లాడాల్సి ఉంది. అండ్ మేము వచ్చే సమయానికి ఏంటంటే ఇవాళ 3 రోజులు కావడం వల్ల అతన్ని ఎక్కడైతే దాన సంస్కారాలు ఏంటి అనేది అంటే ముఖ్యంగా ఇందులోని ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉండేవారు అనమాట. భార్య భర్తలు, అలాగే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, అంటే ఒక పాప ఒక బాబు. అయితే భర్త గత కొన్ని రోజులుగా ఏంటంటే ఇద్దరికి గొడవలు అవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ భర్త ఏంటంటే డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు ఒక క్యాబ్కి సంబంధించి. అయితే ఇదే తరుణంలోని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు. ఏంటంటే ఒకానొక రోజు ఆయనకి ఒక కాల్స్ రావడం కానీ, వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారు. అంటే దీనికి ఏంటంటే అసలు ఇన్సిడెంట్కి జరిగిన రీజన్ ఏంటంటే అతను ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏదైతే పెట్టుకున్నారో ఆ విషయం ఇంట్లో తెలియడం అన్నది ఇక్కడ జరిగిందనమాట. అయితే తెలిసిన తర్వాత ఆ భార్య ఎవరైతే ఉన్నారో అసలు ఏంటి, ఎవరు ఆమె అని నిలదీయగా ఏం చెప్పాలో కూడా తెలియక తర్వాత ఆమెకు దూరంగా
తీవ్రంగా ఉన్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న ఆ లేడీని దూరం పెట్టడం వల్ల అటు నుంచి ఆమె కూడా అతన్ని థ్రెట్ చేసిందని చెప్పొచ్చు. అంటే నన్ను కానీ పట్టించుకోకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నా కాల్స్ లిఫ్ట్ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని మెసేజ్లు అలాగే వీడియోలు ద్వారా అతనికి మెసేజ్లు పంపించడం జరిగింది. అయితే అతను ఏం చేయాలో తెలియక అసలు ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో కానీ తెలిస్తే అసలు ఏమవుతుంది, నెక్స్ట్ పరిస్థితులు ఏంటి, పిల్లలు ఉన్నారు, ఈ విషయం ఇంట్లో తెలిస్తే భార్య ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి ఆయన ఏంటంటే ఇంట్లోనే అంటే బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి చనిపోవడం అన్నది జరిగింది. అయితే ప్రజెంట్ ఏంటంటే మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత కొంత సమాచారాన్ని అయితే అందుకున్నాము. ప్రజెంట్ గత కొన్ని రోజులుగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇదే విషయంలోని ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే ఆమె ఎవరు, అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని ఇట్లా చేసావని అడుగుతుంటే భర్త నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. అలాగే భార్య కూడా ఏంటంటే రోజు కూడా ఏంటంటే ఈ లీగల్ రిలేషన్షిప్ గురించి అడగడం కూడా చేస్తూ ఉండేది. అసలు ఎవరు ఏంటి అని చెప్పి. సో ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగి 3 days అవుతుందంట. అంటే ఈరోజు మనకి వెలుగులోకి రావడం జరిగింది. 3 days బ్యాక్ ఆయన ఏంటంటే ఇంట్లోనే ఉంటూ యాసిడ్ తాగి బెడ్ మీద పడుకోవడం జరిగింది. ఈలోపు ఆవిడ ఏంటంటే పిల్లలకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే స్కూల్లోనే పిల్లలు అయితే చదువుకుంటున్నారు అండ్ పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి అన్నట్టు తల్లి బయటకు వెళ్ళింది. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అతను ఏంటంటే యాసిడ్ తాగేసి బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అసలు ఏంటి, ఎందుకని ఇలా పడుకొని ఉన్నాడు అని చూడగా భర్త అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అవుతున్నాడని భార్య ఏంటంటే పిలవడం కానీ అరవడం కూడా ఏం చేయలేదని అయితే మనకి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఇంతే కాకుండా యాసిడ్ తాగిన బాటిల్ కూడా తీసుకొచ్చి బాత్రూంలో పెట్టడం జరిగింది అని అయితే పక్కనున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే ఎందుకని బాటిల్ తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది, దీని వెనుక ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మార్క్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఈమె ఎక్కువ శాతం అంటే టార్చర్ పెట్టడం కూడా ఇందుకు కారణమా, లేకపోతే మీ రోజు ఏంటంటే అడగడం కూడా ఆయన ఇవాళ ఈ బలవన్ మరణానికి కారణమా అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఏదైతే ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అతను యాసిడ్ తాగారని చెప్పాం కదా, యాసిడ్ తాగిన తర్వాత ఆ బాటిల్ ఏంటంటే పక్కనే ఉంటే ఆ భార్య ఏం చేసిందంటే వెంటనే ఆ యొక్క బాటిల్ని తీసుకొని వచ్చి ఇగో ఈ వాష్రూమ్స్ ఉన్నాయి కదా, అయితే యాసిడ్ బాటిల్ ఏదైతే ఉండిందో ఆమె వాష్రూమ్లో పెట్టకుండా ఇగోండి ఈ పక్కన కనిపిస్తున్నారు కదా రూము, వీళ్ళ వాష్రూమ్లో తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. అయితే మనకి ఏంటంటే పక్క వాళ్ళ మాటల్లో కూడా వినిపిస్తుంది అసలు ఎందుకని ఆ బాటిల్ తీసుకొచ్చి వెంటనే ఇక్కడ పెట్టేసింది, ఇంకోటి దానికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా మాయం చేసింది అని అయితే ఆమె చెప్తా ఉన్నారు. అండ్ అతని హస్బెండ్ని కూడా ఆమె ఎప్పుడు కూడా సతాయిస్తూ ఉండేది, ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేది అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే దీని వెనక ఏంటంటే ఆయన ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వలన వైఫ్ ఎవరైతే ఉన్నారో పదే అడగడం కూడా జరుగుతూ ఉంది అని అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన ఏంటంటే సమాధానం ఇవ్వలేక అటు ఆవిడ ఏం చేసుకుంటుంది అంటే అటు అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఏం చేసుకుంటుందో, లేకపోతే ఇంట్లోని ఇంకా తీవ్రంగా కానీ తెలిస్తే ఇక్కడ ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి ఆయన దిక్కుతోచని స్థితిలో ఏంటంటే ఇట్లా యాసిడ్ తాగేయడం జరిగిందని అయితే మనకి పక్క వాళ్ళ మాటల్లో తెలుస్తోంది. అయితే ఈ యాసిడ్ తాగేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఏంటంటే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కారణమా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అని అయితే తెలుస్తోంది. ఆయన కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాడని అయితే మనకి పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇగోండి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడే అనమాట యాసిడ్ బాటిల్ అంతా కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఏంటంటే ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. మరి ప్రజెంట్ దీని మీద కూడా ఆమె మాట్లాడాల్సి ఉంది. అండ్ మేము వచ్చే సమయానికి ఏంటంటే ఇవాళ 3 రోజులు కావడం వల్ల అతన్ని ఎక్కడైతే దాన సంస్కారాలు చేశారో ఆ ప్లేస్కి వెళ్ళడం అయితే జరిగిందని అయితే చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.